Pranit Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి టీడీపీ సీనియర్ నాయకుల్లో కొంతమందిని పార్టీ అధిష్టానం పక్కన పెట్టిందా, లేదంటే వారికి ముందు పార్టీ బాధ్యతలు అప్పగించి వారికి ఇంకా ముందు పార్టీ పదవులు ఇచ్చి వారిని ఇంకా నడిపిస్తుందా? ఇదే ప్రస్తుతం జిల్లాలో కాస్త చర్చనీయాంశంగా మారింది. ఇటు గత కొన్ని రోజుల క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ కూడా కొత్త యువతరం రాజకీయాల్లోకి రావాలి, కొత్త తరం నాయకుల కోసం పార్టీ ఎప్పుడు కూడా ఆహ్వానిస్తుందంటూ కూడా చెప్పడంతో దీనికి సీనియర్ నాయకులను కాస్త పుల్ స్టాప్ పెట్టింది అనుకోవచ్చు అనే దానిపై కూడా కీలకంగా పలు ప్రశ్నలు అయితే రేకెత్తిస్తున్న పరిస్థితి. జిల్లాలో దాదాపు 3 నుంచి 4 వరకు కూడా టీడీపీ సీనియర్ నాయకులు ఉన్నారు. దాదాపు నర్సాపురం నియోజకవర్గానికి చూసుకుంటే టీడీపీకి సంబంధించి 2014 నుంచి 19 వరకు పనిచేసిన మాధవ్ నాయుడు ఎవరైతే ఎమ్మెల్యేగా పనిచేస్తారో తను ప్రస్తుతం అయితే ఎటువంటి పార్టీ పదవితో పాటు నామినేటెడ్ పదవి అయితే లేదు. అంతేకాకుండా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటు ప్రభుత్వ విప్గా కూడా ఆయన పనిచేశారు. ప్రస్తుతం ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఆయనకి కూడా ఎటువంటి నామినేటెడ్ పదవి లేదు. కాబట్టి వీరిద్దరికీ ఎవరికైనా నామినేటెడ్ పదవుల్లో ముందు ఏమన్నా కీలక బాధ్యతలు అప్పగిస్తారా, లేదంటే వారిని ఈ విధంగానే పార్టీలో కొనసాగమని చెప్తారనే దానిపై కూడా కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న నర్సాపురం నుంచి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న వలవల మల్లికార్జునరావు కూడా గతంలో నామినేటెడ్ పదవి ఆశించారు. ప్రస్తుతం నామినేటెడ్ పదవి కూడా ఆయనకు దక్కలేదు. ఆయన కూడా కాస్త ఏదో ఒక పదవి వస్తుందంటూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా మరొకసారి నర్సాపురం నియోజకవర్గానికి వెళ్తే అక్కడ ఇంకొక 2 నాయకులు కూడా ఉన్నారు. కొవ్వలి ఈతరాజు రామ్మోహన్ నాయుడుతో పాటు రామరాజు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పార్టీలో కాస్త పనిచేయాలని ఉత్సాహంతో ఉన్నప్పటికీ కూడా వారికి ఎటువంటి నామినేటెడ్ పదవి లభించకపోవడంతో ఇటు కార్యకర్తలు కాస్త అసహనం అయితే ఉందనే చెప్పాలి. ఇటు సీనియర్ నాయకులకు పార్టీ త్వరలో ఎటువంటి భరోసా ఇస్తుంది, వారికి ఏమైనా నామినేటెడ్ పదవి ఇస్తుందా, లేదంటే ఈ విధంగా పార్టీలో కొనసాగమని చెప్తుందా అనే దానిపై కూడా కాస్త చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికైతే ఇటు టీడీపీకి సంబంధించి సీనియర్ నాయకులుగా వ్యవహరిస్తున్న పాలకొల్లుకు చెందిన అంగర్ రామ్మోహన్ రావుతో పాటు ఇటు మాధవ్ నాయుడు, వలవల మల్లికార్జునరావు, కొవ్వలి ఈతరాజు రామ్మోహన్ నాయుడు వీళ్ళందరికీ సంబంధించి ఎటువంటి బాధ్యతలు పార్టీ అప్పగించబోతుందనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే కూటమి పార్టీలు కాబట్టి ఇప్పటికీ నామినేటెడ్ పదవుల్లో 3 పార్టీలకు సంబంధించి కొంతమంది నాయకులకి అయితే న్యాయం జరిగింది. అయితే టీడీపీలో కొంతమందికి ఇప్పటికే సరైన పదవులు రాకపోవడంతో కాస్త క్యాడర్లో అంతేకాకుండా అక్కడి కార్యకర్తలు కూడా కాస్త అసహనం అయితే ఉందనే చెప్పాలి. ప్రస్తుతానికైతే వయసు రీత్యా కొంతమందిని నాయకులను పక్కన పెట్టిందా, లేదంటే మరేదైనా కారణమా అనే దానిపై కూడా కాస్త స్పష్టత అయితే రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే వీరి నాయకత్వంలో పార్టీ మరింత ముందుకు వెళ్ళాలంటే వారికి ఎటువంటి పదవి ఇస్తుంది, కార్యకర్తలను ఎటువంటి సాటిస్ఫాక్షన్ చేస్తుంది అనే దానిపై కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే అంతనే ఉంది. ప్రస్తుతానికైతే ఇటు నర్సాపురం నుంచి మాధవ్ నాయుడుతో పాటు ఇటు అంగర్ రామ్మోహన్ రావుతో పాటు కొవ్వలి ఈతరాజు రామ్మోహన్ నాయుడు, వలవల మల్లికార్జునరావు వీరందరూ కూడా కాస్త పార్టీలో పనిచేయాలన్న ఉత్సాహం ఉన్నప్పటికీ కూడా వారికి ఎటువంటి బాధ్యతలు ఎప్పటికీ ఇవ్వలేదు. చూడాలి ముందు ఇంకేమైనా వీరికి ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారో, లేకపోతే పార్టీలు ఈ విధంగానే కొనసాగమంటారో అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఎంతనే ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.